నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఒక్కొక్కసారి మనకు కర్రీస్ తిని తిని బోర్ కొడుతూ ఉంటాయండి. అలాగే ఒక్కొక్కసారి మనకు తినడానికి నోటికి ఏమి సహించదండి. సో అలాంటప్పుడు ఈ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకు ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఉండవండి. అలాంటప్పుడైతే ఈ పచ్చడిని మనం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. అది ఏం పచ్చడంటే ఎండుమిరపకాయలతో పచ్చడండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ కాంబినేషన్తో ఇలా మనం పచ్చడి చేసేసుకొని వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని, లేదు ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం 4, 5 కూరలు ఉన్నా కూడా మనకు తృప్తని అనిపించదండి. ఈ పచ్చడి ఒక్కటి ఉన్నా చాలండి, కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇక్కడైతే నేను పల్లి నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 12 ఎండుమిరపకాయలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఎండుమిరపకాయలు అనేది ఈ పచ్చడికి కరెక్ట్గా వేగితేనే రుచి అనేది అంత బాగుంటుందండి. పచ్చి పచ్చిగా ఉన్న బాగుండదు, అలాగే మాడిపోయినా బాగుండదు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా నూనె ఉంది కదా, ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును కూడా వేసేసుకొని, కొంచెం కరివేపాకండి, మరీ ఎక్కువ వద్దు, ఒక 10 కరివేపాకు ఆకులు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయల్ని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతాయి. కొంచెం దోరగా వేగితేనే ఈ పచ్చడికి టేస్ట్. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఇవి వేయించి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని, ఇంకా నీళ్ళేం అవసరం లేదండి. చూడండి, కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చడి అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. మరి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మెదిగితే బాగుండదండి. అంతే అండి, ఇంకేం ఈ పచ్చడికి పోపు లేదు. చాలా సింపుల్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేనైతే వేడి రైస్ పెట్టేశానండి. ఇప్పుడు ఈ పచ్చడిని కొద్దిగా వేస్తున్నాను. ఇష్టపడేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదు ఉత్త ఈ పచ్చడితో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకు నోటికి ఏమీ తినబుద్ధి కాదండి. అలాగే రోజు తినే కర్రీస్ కూడా మనకు బోరు కొడుతూ ఉంటాయి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇంకా మనకు ఎటు ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నోటికి రుచిగా ఉండే ఈ పచ్చడిని చేసేసుకొని వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు. ఇష్టపడే వాళ్ళు ఏదైనా వెజిటబుల్ వేపుడు పెట్టుకోవచ్చు, లేదు పాపడ్స్తో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లకు కూడా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ పచ్చడి. మనం నిలువ కూడా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.